ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్లు చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు ఫోకస్ పెట్టారు. నటి విష్ణుప్రియకు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు సంపాదించిన వారిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న టీవీ యాంకర్స్, యూట్యూబర్స్ ని, సినీ ఆర్టిస్టులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ ప్రైవేటు ఉద్యోగి ఫిర్యాదు చేయగా యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి, హర్షసాయి, సన్నీ యాదవ్, ఇమ్రాన్ సహా 11 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన మిగిలిన వారిని ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ప్రమోషన్ చేస్తున్నటువంటి టీవీ యాంకర్ కావచ్చు, యూట్యూబర్స్, సినీ ఆర్టిస్టులకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొంతమంది డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న యాప్స్ కు ప్రమోషన్ వీళ్ళు నిర్వహించారు. దీంతో దాదాపు లక్షలాది మంది ఈ ప్రమోషన్ చూసి ఆ తర్వాత ఆ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకొని చాలా మంది బెట్టింగ్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పేరిట చాలా మోసాలు జరిగాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పోలీసులు గుర్తించడం, ఆ తర్వాత ఆ వైసీపీ నాయకులైన శ్యామలతో పాటు ఇటు విష్ణుప్రియ, రీతు చౌదరి, హర్షసాయి, సన్నీ యాదవ్, ఇమ్రాన్ తో పాటు మొత్తం 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, వినాశవంతమైన జీవితం గడపవచ్చని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటారో వారందరి మీద ప్రథమ కేసులు నమోదు చేయడంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ అందరికి కూడా నోటీసులు ఇచ్చి పంజాగుట్ట పోలీసులు విచారణకు కూడా పిలిచారు. అయితే విచారణకు పిలిచిన క్రమంలో ఇవాళ అంటే సాయంత్రం లోపు విచారణ కావాలనేది ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉంటారో కేసు నమోదైన నిందితులకు పోలీసులు నోటీసులు పేర్కొన్న నేపథ్యంలో ఆ నోటీసులు ఇచ్చినటువంటి నిందితులందరి ఫోన్లు కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఈ రోజు 4 గంటల వరకు విచారణకు తమ ముందు హాజరు కావాలనేది పంజాగుట్ట పోలీసులు అయితే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరికొంతమంది కూడా ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో వాళ్ళు ఎక్కడున్నారనేది ప్రస్తుతం పోలీసుల వైపు ఆరా తీస్తున్నారు. ఒకవేళ నిందితులు విచారణకు హాజరైతే మాత్రం కీలకమైన వ్యవహారాలు వెలుగు చూసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ చేయమన్నారు, ఎవరు చేయమంటే ఎవరి అకౌంట్ల ద్వారా డబ్బులు బదలాయింపు అనేది జరిగింది, డబ్బులు ఎలా తీసుకున్నారు అనేది ప్రస్తుతం పోలీసులు పంజాగుట్ట పోలీసులు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నిందితులకు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత విష్ణుప్రియ లాంటి వ్యక్తులకు నోటీసు ఆల్రెడీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళు ఎక్కడున్నారనేది ప్రస్తుతం పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు. మరి నిందితులు ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం కీలకమైన సమాచారం బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి డబ్బుల చెల్లింపు వీటన్నిటి అంశాలకు సంబంధించి బయటపడే అవకాశం అయితే స్పష్టంగా అవబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.